ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా మందికి అవకాశాలు తక్కువ ఉంటాయి. మనకి ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా కూడా ఫాల్ డౌన్ ఉంటుంది. ఆవగింజంత అదృష్టం ఉండాలి, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్న సరిపోదు ఇక్కడ. అంటే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాలాగా ఒక 1000 మంది ఉంటారు, ఇప్పుడు మీలాగా 1,00,000 మంది ఉంటారు. సో ఆ 50 మందిలో 48 మంది దగ్గర ఎందుకు మిస్ అవుతున్నా అనేది కూడా క్వశ్చన్ మార్కే. సో అంత పెద్ద సినిమా పుష్ప 1 అలానే కంటిన్యూషన్ 2లో కూడా అసలు అవకాశం ఎలా వచ్చింది సార్? పాకాల రవే, మొనమ్మ, చిన్నారెడ్డే, దమ్ముంటే పట్టుకోరా షెకావతు, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భార్గవి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. సో 100కు పైగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వర్క్ చేశారు ఇతను. సో హీరో అయితే ఒక మూవీస్కే పరిమితం అవుతారు, అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే చాలా సినిమాలు చేయొచ్చని ఈయనని ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. సో ఈరోజు మనతో పాటు ఉన్నారు మీసం సురేష్ గారు. పుష్ప 2 నుంచి చాలా ఫేమస్ అయితే అయ్యారు. పాన్ ఇండియా మూవీలో అవకాశం రావడం అనేది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి. సో ఆ మూవీ విశేషాలు, అలానే అతను ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, ఆయన జర్నీ ఎలా జరిగింది, పడ్డ స్ట్రగుల్ ఏంటి అనే విషయాలు ఈరోజు అతనితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. అసలు మీ ఇండస్ట్రీ లైఫ్ అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? నా ఇండస్ట్రీ లైఫ్ అంటే యాక్చువల్గా నాది స్టడీస్ అయిపోయింది మేడం. స్టడీస్ జరుగుతున్నప్పుడే చాలామంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, మూవీస్లో ట్రై చేసేవాళ్ళు. వాళ్ళంతా నాకు ఫ్రెండ్స్ అయ్యారనమాట. వాళ్ళు నువ్వు ట్రై చేయి బాగుంటావు అది, నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. లేదు నాకు నేను చదువుకోవాలి, జాబ్ చేయాలి అనేది ఆ ఇంటెన్షన్లోనే ఉండేది. ఒక రోజు ఏమైందంటే మా ఫ్రెండ్ తోటి ఆడిషన్స్ అవుతున్నాయని మా ఫ్రెండ్ వెళ్ళాడు, రామనాయక్ స్టూడియోకి వెళ్తుంటే నువ్వు కూడా రా అన్నాడు. సరే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి చూద్దామని చెప్పేసి వెళ్ళా. మామూలుగా స్టూడియోలో యాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, షూటింగ్ జరుగుతుందని చెప్పి వెళ్తే అక్కడ ఆడిషన్ ఇచ్చాడు. వేరే అసిస్టెంట్ డైరెక్టర్ అన్నాడు, మీరు కూడా యాక్టరా అన్నాడు. అవును అన్నాను ఆ సమయానికి. అంటే ఆడిషన్ చేయండి అన్నారు. ఏం చేయాలంటే ఇట్లా హోటల్లో పనుడి క్యారెక్టర్ ఉంది అంటే, మామూలుగా మనం హోటల్లో టీ తాగుతుంటే చూస్తుంటాం కదా వర్క్ చేశారు, ఆ విధంగానే మాట్లాడి ఏదో చెప్పేశారు డైలాగ్స్. అయిపోయిన తర్వాత కాల్ వచ్చింది, ఇలా మీరు సెలెక్ట్ అయ్యారండి, కేరళకి వెళ్ళాలి, ఒక 10 days షూట్ ఉంటుంది అని. అదే దృశ్యం మూవీ, వెంకటేష్ బాబుది. ఇంకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత చేయడం, ఆ తర్వాత నుంచి ఇంకా సినిమాలు. ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు సార్? దాదాపు ఒక 100 చేశాను మేడం, 100+. సో రీసెంట్గా చేసిన పుష్పలోని కూడా మీ క్యారెక్టర్ చాలా బాగుంది. సో పుష్ప తర్వాత మీకు వచ్చిన క్యారెక్టర్స్ ఏ వచ్చాయి సార్? పుష్ప తర్వాత అంటే ఇప్పుడు ప్రెజెంట్ దండోరా అని ఒక మూవీ చేస్తున్నాను మేడం. అందులో వచ్చేసి శివాజీ గారు, నవదీప్ అండ్ రవికిషన్ గారు. రవికిషన్ గారితో పాటు ఉంటుంది ఆ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్, ఇంకా రివీల్ చేయొద్దు, ఇంకా జరుగుతుంది అనమాట. అండ్ దావత్ అని చెప్పేసి కంచరపాలెంలో మోహన్ భగత్ ఉన్నాడు కదా, తన హీరో ఒక మూవీ జరుగుతుంది, అందులో ఫ్రెండ్ క్యారెక్టర్గా చేస్తున్నాను. అండ్ ఇంకోటి బ్రహ్మాండ అని చెప్పేసి బల్గంలో పెద్దన్న చిన్నన్న ఉంటారు, మురళీధర్ గౌడ్ అండ్ వాళ్ళ భావన ఉంటారు కదా, మన హీరో ఫాదర్ వాళ్ళు ఉంటారు కదా, ఆయన ఒక జయరామ్ గారు అని చెప్పేసి తను. అండ్ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయన్నమాట, ఆమని గారు, వీళ్ళందరూ చేస్తున్నారు. అందులో హీరో కొత్త తను, మిగతా వాళ్ళందరూ ఆల్రెడీ నోన్ ఫేస్, అంటే ప్యాడింగ్ యాక్టర్స్ ఉన్నారు. సో అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఈ 3 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. ఓకే సార్. అంటే అసలు మీకు ఇంట్రెస్ట్ లేదు అంటే తెలియకుండా 100 మూవీస్ అంటే ఎలా అయిపోయాయి సార్ అన్నీ? అది నాకే ఒకసారి అంటే యాదృచ్ఛికం అంటారు కదా, అలా జరిగిపోయింది. ఫస్ట్ నేను స్టార్టింగ్లో అవకాశం వచ్చినప్పుడు అంటే నాకు ఒకటి ఉండేదండి, స్టేజ్ ఫియర్ లేదు నాకు. నేను స్టార్టింగ్ నుంచి స్కూల్లో కానీ కాలేజీలో కానీ యాన్యువల్ డేస్కి ఏమైనా ప్రోగ్రామ్స్ వస్తే పార్టిసిపేట్ చేసేవాడిని. సో అందుకని చెప్పి నాకు కెమెరాది ఫియర్ లేదు. చాలా మంది భయపడిపోతుంటారు కెమెరా పెట్టగానే యాక్టింగ్ చేయాలంటే. సో చాలా మంది నాకు కూడా దృశ్యం మూవీకి వెళ్ళినప్పుడు చాలా మంది చెప్పారు, అరే మరి చాలామంది ఉంటారు ఇట్లా, నువ్వు మనం అంటే కాలేజీలో వేసినామంటే ఫస్ట్ వెళ్ళా. నాకు ఫస్ట్ కెమెరా అంటే లుక్స్ తెలియదు అనమాట. అప్పుడు డైరెక్ట్ అడిగేసా, మనకు తెలియనప్పుడు అడగాలి కదా, కెమెరామ్యాన్ అడిగాను, సార్ లుక్ ఎటువైపు ఇవ్వండి సార్ అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు లుక్. తర్వాత కొన్ని సినిమాల తర్వాత నాకు అర్థమైపోయింది సీన్స్ చేస్తుంటే. సో అలా అలవాటు అయిపోయింది. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే చాలా మందికి అవకాశాలు తక్కువ ఉంటాయి. అంటే ఈ ఆడిషన్స్లో వెళ్ళడం, సెలెక్ట్ అవ్వడం అన్నది అదొక కష్టకాలమనే చెప్పాలి. సో అది ఎలా ఉంటుందంటారు? ఎలా అంటే నాకు స్టార్టింగ్లో అవకాశాలు చాలా ఫాస్ట్గా వచ్చేసాయి అనమాట.
మనకి ఎంత ఫాస్ట్గా వస్తే అంత ఫాస్ట్గా కూడా ఫాల్ డౌన్ ఉంటుంది. ఉంటుంది, అవును. సో నాకు తెలియకుండానే వచ్చేసాను, చేసేసా. ఆ తర్వాత నేను జాబ్ చేద్దామని ఏమైనా చేద్దామన్నా వెళ్ళకుండా ఇంకా ఇండస్ట్రీ అలవాటు అయిపోయింది. అప్పుడు వేరే జాబ్ చేద్దామని ఇంకా వెళ్ళలేకపోయా. ఎంబీఏ చేశాను, అదంతా ఉంది, కానీ మళ్ళీ వెళ్దామంటే ఇంకా ఇక్కడే చేశాం కదా, మళ్ళీ ఇంకా వస్తాయేమో అని చెప్పి ఒక మధ్యలో ఒక 3-4 మంత్స్ గ్యాప్ వచ్చింది. అప్పుడు నాకు తెలియదు యాక్చువల్గా ఆడిషన్స్కి వెళ్ళాలి, లేదంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్ళి కలవాలి ఇలా అని. అప్పుడు నాకు ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, లేదు ఇలా వెళ్ళి కలువు నీకు ఖచ్చితంగా వస్తాయంటే. అప్పుడు మళ్ళీ అప్పుడు వరకు అయితే డైరెక్ట్గా కాల్స్ వచ్చేవి, లేదంటే వీళ్ళు నా నంబర్ ఇవ్వడం అలా వచ్చాయి. అలా 20 మూవీస్ వరకు చేశా. ఆ తర్వాత మళ్ళీ ఆడిషన్స్ ఇవన్నీ ఉంటాయని తెలుసుకొని అప్పుడు వెళ్ళడం స్టార్ట్ చేశా. అప్పుడు చూసేవాడిని చాలామంది జనాలు, అంటే యాక్టర్స్గా వాళ్ళు ట్రై చేసేవాళ్ళు, యాక్ట్రెస్ అండ్ చాలామంది వచ్చి లైన్లో నించొని చాలా కష్టపడేవాళ్ళు. అంటే ఎక్కడెక్కడి నుంచో, నాట్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్, బాహుబలి వచ్చిన తర్వాత అయితే వేరే స్టేట్స్లలో నుంచి కూడా వస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, ఇలా చాలామంది. అంటే ఇండస్ట్రీ కూడా చాలా ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఇంకా వీళ్ళందరూ రావడము, కాంపిటీషన్ కూడా చాలా పెరిగిపోయింది. సో మనం కలవడం ద్వారా ఆ క్యారెక్టర్కి కొందరు, అంటే ఈ మధ్య ఆడిషన్ జరిగేటివి కూడా ఏంటంటే ఒక 100%లో 80% ఫేక్ ఉంటాయి, 20% మాత్రమే పర్ఫెక్ట్గా ఉంటాయి. అంటే చాలా మంది ఇప్పుడు ఎలా ఉందంటే ఇండస్ట్రీ కూడా ఒక ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో ఒక పోస్ట్ చేసి ఇలా నీడున్నారు అని అంటారు. అక్కడికి వెళ్ళాక మీరు అన్నట్టు ఫేక్ అనో మనీ గురించో అని చాలా జరుగుతున్నాయి. సో దీనివల్ల ఇదే కాకుండా వేరే ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా ఇలా హైదరాబాద్లో కానీ పలానా చోట మూవీ ఇండస్ట్రీ వాళ్ళు ఆడిషన్స్ పెడుతుంటే వచ్చేస్తున్నారు. అంటే అది ఫేకా నిజమని తెలుసుకోవట్లేదు ఫస్ట్. ఇప్పుడు ఏమైపోయిందంటే మేడం, ప్రతి ఒక్కరికి, అంటే ఎవరికైనా, మీకైనా నాకైనా, మనం ఒకసారి కనిపించగానే పబ్లిసిటీ అవ్వగానే, అంటే అండ్ మూవీ ద్వారానో లేదంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానో వైరల్ అయిపోయామనుకోండి, సోషల్ మీడియా ద్వారా, మనకేమవుతుంది, బయటకు వెళ్ళగానే అందరు గుర్తుపడుతుంటారు. ఇప్పుడు సపోజ్ మీరు అన్నారు పల్లెటూరు, ఏదో విలేజ్ ఉంది, విలేజ్లో ఒక అబ్బాయి అమ్మాయి ఏదో వీడియోస్ చేశారంటే ఆ విలేజ్లో అందరూ గుర్తుపట్టడంతో పాటు పక్కన ఊరిలో గుర్తుపట్టడంతో తనకు కొంచెం ఆశ వస్తుంది. ఏంటంటే అబ్బా నేను ఇంకా టీవీలో చేయాలరా, షోస్ జరుగుతున్నాయి, లేదంటే సినిమాలు, అందరు పక్కన వాళ్ళందరూ రెచ్చగొడతారు, వెళ్ళరా హైదరాబాద్ వెళ్ళి నీకేంట్రా అంటారు. వాళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి పాపం వాళ్ళు, అంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్ చూసుకోరు, వాళ్ళు ఆ ఫ్లోలో వచ్చేస్తారు ఇక్కడికి, హైదరాబాద్కి వచ్చి ట్రై చేస్తుంటారు. ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే, అంటే ఇంకోటి కొందరికి అదృష్టం ఉంటే ఫాస్ట్గా వస్తాయి, అదృష్టం లేకపోతే ఇక్కడ ఏముండదు. మనం మరి కోట గారు చెప్తారు కదా, ఆవగింజంత అదృష్టం ఉండాలి, గుమ్మడికాయ అంత టాలెంట్ సరిపోదు, ఇక్కడ ఎంత టాలెంట్ ఉన్నా సరిపోదు, అదృష్టంలో కలిసి ఉండాలి. సో అలా వచ్చి చాలామంది ఇబ్బందులు పడి డబ్బులు లేక, దాని తర్వాత మళ్ళీ జూనియర్ ఆర్టిస్టులుగా వెళ్ళడము, లేదంటే ఇండస్ట్రీలో ఉన్న 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అందులో సెట్ డిపార్ట్మెంట్గా అలా పనులు చేసుకుంటూ మళ్ళీ ట్రై చేసి, అంటే ఇంక ఇండస్ట్రీలోనే మళ్ళీ ఉండాలి అనే వాళ్ళు అలా చేస్తుంటారు. ఇంకొందరేమో తిరిగి వెళ్ళిపోతుంటారు, కొందరేమో వేరే వర్క్ చేసుకుంటారు. అలా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి ఇక్కడ. మీరు అన్నట్టుగా కొందరికేమో లక్ బాగా కుదిరింది అనుకోండి, టపటప అవకాశాలు వస్తుంటాయి, చేస్తుంటారు, వాళ్ళకి మంచి పేరు వస్తుంటుంది. అండ్ ఇంకోటి, ఎంత పేరు వచ్చినా ఒక స్టేజ్ వరకే వెళ్ళగలుగుతాం, అంటే యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే మనకు స్టేటస్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఆ స్టేటస్ మెయింటైన్ చేస్తేనే, అంటే లైక్ హీరో హీరోయిన్ ఆ స్టేజ్కి వెళ్ళాలంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్, బ్యాక్గ్రౌండ్ రిఫరెన్స్లు ఇవన్నీ ఉండాలి మేడం. అంటే మీకు, అంటే ఇప్పుడు ఎవరైనా అలా సపోర్ట్ ఎవరైనా ఉన్నారా, లేకుంటే మీ ఇండివిజువల్గానే మీరు వెళ్ళారా? నాకు ఇంతవరకు ఎవరు సపోర్ట్ చేయలేదు మేడం. నేను ఏంటంటే జెన్యున్గా వెళ్ళి కలవడము, నన్ను, అంటే నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నాలాగా ఒక 1000 మంది ఉంటారు, ఇప్పుడు మీలాగా 1,00,000 మంది ఉంటారు. ఇప్పుడు మీకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, నాకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. నేను అంటే ఇప్పటివరకు నమ్మేది అదే. అంటే నేను కొంచెం వెరైటీగా ఉంటాను కాబట్టి నాకు 1000 మంది, ఆ 1000 మందిలో నేను కొంచెం వాళ్ళకంటే టాలెంటెడ్, అంటే వాళ్ళకు సూటబుల్గా ఉంటాను, మా క్యారెక్టర్ నచ్చిన విధంగా అలా నాకు అవకాశాలు వచ్చాయి. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇంకా నేను చాలా చేసి ఉండాలి. ఇప్పుడు దాదాపు నేను ఒక 50 ఆఫీసులకు 50 మంది డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, 50 మంది ఇవ్వరు నాకు, అందులో ఎవరో ఒకరో ఇద్దరు ఇస్తారు. సో ఆ 50 మందిలో 48 మంది దగ్గర ఎందుకు మిస్ అవుతున్నా అనేది కూడా క్వశ్చన్ మార్క్. సో వీళ్ళిద్దరికి నచ్చడం, వాళ్ళకి నచ్చకపోవడం ఏంటో కూడా తెలియదు. అలా మనకు వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. మనం కూడా గెస్ చేయలేం, అంటే డైరెక్టర్ మైండ్లో ఏది ఉంటుండో. ఇప్పుడు అతను నాకు ఏ క్యారెక్టర్ అనుకుంటాడో, నేను ఆ క్యారెక్టర్ సూట్ అవుతానో లేదో. కొందరైతే స్క్రీన్ టెస్ట్ చేస్తారు, ఆ స్క్రిప్ట్ ఇచ్చి
నేను దాన్ని షూట్ అవుతానా లేదా ఒకసారి కెమెరా పెట్టి ఆ సీన్ అంతా వాళ్ళు రఫ్గా చేసుకుంటారు. నేను చేయగలుగుతానని నమ్మిన తర్వాతే నాకు కాల్ షీట్స్ ఇస్తారు. అలా ఉండేది. దాని తర్వాత కొన్ని సీన్ అంటే కొందరు ఎలా ఉంటారంటే, నేను ఇప్పుడు చేసిన సినిమాలు ఉన్నాయి, లైక్ ఇప్పుడు పుష్ప 2 అవి ఉన్నాయి. నా సినిమాలో క్యారెక్టర్ పెద్ద మూవీలోనే ఈయన చేశాడంటే ఆల్రెడీ ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. పెద్ద మూవీలోకి రావడం అంటే నా చిన్నగా కనిపించాలన్నా చాలా చాలా కష్టం. అంటే అక్కడ వరకు వచ్చామంటేనే బ్యాక్ పడిన కష్టం ఎవడు తెలీదు. అది కొందరు డైరెక్టర్లు గుర్తిస్తారు. అంటే ఇతను ఇంత పెద్ద మూవీ చేశాడంటే బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడి ఉంటాడు, చాలా సినిమాలు చేశాడు. వాళ్ళు డైరెక్ట్గా పిలిచిస్తారు. కొందరు ఏమో స్క్రీన్ టెస్ట్ చేస్తానంటారు, నమ్మకం లేకపోతే. అంటే కొందరికి ఆ క్యారెక్టర్కి చేస్తాడో లేదో అని అలా డిఫరెంట్ వేరియస్ మైండ్స్ ఉంటాయి మేడం డైరెక్టర్స్ కూడా. అండ్ డైరెక్టర్స్తో పాటు రైటర్స్ కూడా ఇంపార్టెంట్. రైటర్స్ కూడా రాస్తుంటారు. వాళ్ళు కొందరు అనుకుంటారు అనమాట, ఈ క్యారెక్టర్కి ఇతనైతే బాగుంటాడు, ఈ క్యారెక్టర్ ఇతను చేయగలుగుతాడని నమ్ముతారు. నమ్మి వాళ్ళు కూడా డైరెక్టర్కి సజెస్ట్ చేస్తారు. ఆ విధంగా ఉంటాయి మేడం క్యారెక్టర్స్. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పినట్టు పుష్పలో అవకాశం రావాలి అని అన్నది నార్మల్ విషయం కాదు. సో అంత పెద్ద సినిమా పుష్ప 1 అలానే కంటిన్యూషన్ 2లో కూడా అసలు అవకాశం ఎలా వచ్చింది సార్? పుష్పలో యాక్చువల్గా నేను దాని ముందు మీకు చెప్పాను మేడం, దృశ్యం 2 అవన్నీ మూవీస్ చేశాను. నేను ఎక్కువ పెద్ద మూవీస్ కంటే చిన్న సినిమాలు ఎక్కువ చేశాను. చిన్న సినిమాలు చాలా ఉన్నాయి నాయి. తేజ గారిది సీత చేశాను, నేనే రాజు నేనే మంత్రి, అలా బ్రాండ్ బాబు అని, భలే మంచి రోజు, ఇలా చెప్పుకుంటే చాలా అలా చాలా సినిమాలు చేసిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చాలామంది నేను చేసింది చూశారంట. పుష్ప 1 జరుగుతున్నప్పుడు ఒక సీన్కి ఒక యాక్టర్ కావాలి, ఎవరైతే బాగుంటారంటే వాళ్ళకు ఒక అతను వేరే యాక్టర్ సజెస్ట్ చేశాడనమాట. సార్ ఇతను బాగుంటాడంటే ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా నేను తెలుసు. అరే ఇతను చాలా సినిమాలు చేశాడు, అవును బాగుంటాడని చెప్పి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ చూపించారంట. అరే భలే చేస్తుండ్రు రమ్మని చెప్పేసి సుకుమార్ గారు పుష్ప 1లో వడ్డీ డబ్బులు తీసుకుంటాడు కదా, అక్కడ ఆ సీన్కి పిలిచి ఆ సీన్ అంటే ఇంకోటి ముందు ఉంటుంది వెనకాల, అది ఎడిటింగ్లో ఎగిరిపోయింది. ఆ సీన్లో ఇచ్చారు. చేసినప్పుడు ఆ రోజు ఫస్ట్ షూట్ జరుగుతుంది అంటే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంతా సెట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ గారు ఎంట్రీ అయ్యారు ఆ రోజు. తను వస్తూనే నేను ఎక్కడో చాలా లాంగ్లో ఉన్నాను, ఇలా రా అని చెప్పి పిలిచారు నన్ను. నేను ఫస్ట్ టైం అంటే స్టార్ హీరో నన్ను ఎందుకు పిలుస్తారు, నేను ఇంకా షార్ట్లోకి కూడా వెళ్ళలేదు, నన్ను ఎందుకు పిలుస్తున్నాను కొంచెం భయపడుకుంటూ వెళ్ళా. మొన్న కుడియడం అయితే చూశాను, అందులో చేసింది మీరే కదా అన్నాడు. అవును సార్ అంటే సూపర్ అమ్మా చాలా బాగా చేశావు అన్నాడు. ఫస్ట్ కాంప్లిమెంటరీ ఈజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అన్నట్టు నాకు చాలా అక్కడ ఉత్సాహం వచ్చేసింది. అందులో దట్టు అల్లు అర్జున్ గారు వచ్చి గుర్తుపట్టి, అంటే చాలా మంది నువ్వు ఏ సినిమా చేసావు ఏంటి అని పేరు కూడా అంటే ఏదో యాక్టర్ అంటారు కానీ పేరుతో సహా చెప్పలేరు. అదే అల్లు అర్జున్ గారు కుడియడమైతే అనే వెబ్ సిరీస్ గుర్తుపెట్టుకొని వచ్చి దగ్గరకు వచ్చి దాని గురించి నాకు చెప్పి అక్కడ ఇంకా సెట్లు అంతా మంచి వైబ్ వచ్చేసింది. దట్టు అప్పటికే సుకుమార్ గారు చెప్పారు, మనడు చాలా బాగా చేస్తాడు, మన దాంట్లో చేస్తున్నారు అని చెప్పి ఆ సీన్ చేయడం జరిగింది. అంటే ఇంకా సీన్ కి ముందే ఆయన ఎంట్రీ ఇచ్చి మీకు కలవడంతో మీకు ఆటోమేటిక్ గా భయం, ఇక ఏ సీన్ ఎలా నటించాలి ఏంటనే కాకుండా పాజిటివ్ వైబ్ వచ్చేసింది. అది చేసిన తర్వాత ఫస్ట్ సీన్ ఇచ్చారు, కొడుతుంటే పిలుస్తుంటాను నేను, అరే నిన్న రేషన్ షాప్ దగ్గర ఎంతమంది ఉన్నారు అంటే మొత్తం 120 మంది ఉన్నారని అంటే అలా పేర్లు పాకాలరా వేమోనమ్మ అని పేర్లు చదువుతుంటాడు. పిలిచి కొడతాడు వాళ్ళని. కొట్టిన తర్వాత అయిపోయింది. డైరెక్టర్ గారు వచ్చి ఏంటబ్బా ఎంత బాగా పలుకుతున్నావు, చెప్పండి సార్. అది మొత్తం నిన్న 120 మంది ఉన్నారు నా రేషన్ షాప్ దగ్గర, వాళ్ళ పేర్లు ఏంట్రా అంటే పాకాల రవే, మోనమ్మ, చెన్నారెడ్డే అని చెప్పి పేర్లు పిలుస్తుంటాను. డైరెక్టర్ గారు అది అయిపోయిన తర్వాత వచ్చి ఎంత బాగా పలుకుతున్నావు, మీ తిరుపతి అన్నాడు. లేదు సార్ ఇక్కడే హైదరాబాద్. ఇంత బాగా పలుకుతున్నావు ఏంటి మరి, అక్కడ మీరేమైనా నెగిటివ్ అక్కడ అన్నాడు. లేదు సార్ మామూలు నాకు ఏదైనా స్లాంగ్ చెప్తే నేను స్లాంగ్ చెప్పగలుగుతాను. అండ్ దట్టు ఫ్రెండ్స్ సర్కిల్లో చాలామంది ఉంటారు కదా, అండ్ ఈస్ట్ వెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, వైజాగ్ ఇక్కడ హైదరాబాద్, అలా వాళ్ళు ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంటాను సార్. అది చాలా మంచి బాగా చేశావు నువ్వు, నీకు మళ్ళీ ఉంటుంది అని చెప్పి ఇంకో సీన్లో కూడా పిలిచారు. ఆ సీన్ ఎడిటింగ్లో ఎగిరిపోయింది. అలా గుర్తుపెట్టుకొని మళ్ళీ 2లో పిలిచారు. 2లో ఫస్ట్ పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది కదా, జీతము లంచము సర్వీస్ అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసు వాళ్ళందరినీ
అప్పుడు 20 లక్షలు 30 లక్షలు పుష్పన్న పేరు పైన మొత్తం రౌండ్ ఫిగర్ 40 లక్షలు అని చెప్పి అలా అందరినీ కొనేస్తాం. ఆ సీన్ అయిన తర్వాత డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు, నీకు చెప్పారా మనోళ్ళు నువ్వు ఇందులో ఫుల్ లెంత్ చేస్తున్నావు, హీరో గారికి క్యాషియర్ క్యారెక్టర్ అంటే అప్పటికి వేరే సినిమాలు ఒప్పుకొని ఉన్నాను. ఒకటి బెంచ్ లైఫ్ అని చెప్పేసి వెబ్ సిరీస్ జరుగుతుంది, ఇంకో వేరే మూవీ జరుగుతుంది. అయ్యో ఇలా ఇప్పుడు అనుకున్నా అనుకుంటే సడన్ ఇంకా ఇది ఏంటంటే మూవీ దాదాపు 3 years జరిగింది పుష్పాటు. ఇంకా అన్నీ వదిలేసుకున్నాను, పిలిచినప్పుడల్లా వెళ్ళేవాడిని. అంటే మనం కొన్ని సీన్లలో లేకపోయినా అక్కడ సెట్లో ఉండేవాడిని. ఆ తర్వాత సాంగ్లు కిసక్ సాంగ్లో వాడారు. ఆ తర్వాత మెయిన్ ఏదైతే డబ్బు ఉంటుందో 5,000 కోట్లు అది వచ్చినప్పుడు చూసి పడిపోయేది షార్ట్. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్లో షెకావత్ గారిది ఉంటుంది కదా, అది హీరోతో పట్టుకోర దమ్ముంటే పట్టుకోరా షెకావత్, పట్టుకుంటే వదిలేస్తాం సిండికేట్ అనేది అది. అండ్ ఆయనకి హీరో గారికి సెల్యూట్ కొట్టియడం. గోవిందప్ప మాదిరి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయితే నీకు కూడా సెల్యూట్ కొట్టి పోయేవాళ్ళం అని చెప్పి, అరే మీరు కూడా కొట్టండి రా సెల్యూట్ అంటే. అలా కొన్ని సీన్స్ అంటే ఆయనతో పాటు ట్రావెల్ చేశాడు అనమాట. అండ్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే కాదు వైల్డ్ ఫ్లవర్ అంటారు, అప్పుడు కూడా హీరో గారు పక్కనే మా అందరిని పెట్టి అలా అంటే సినిమాలో అలా క్యారీ చేశారు. ఇంకా స్క్రీన్ ప్రెజెంట్ ఎక్కువ ఇచ్చారు, అక్కడక్కడ కొంచెం స్పేస్ ఇచ్చారు సాంగ్లో. అండ్ ఆ డబ్బులు చూసిన దగ్గర రికగ్నైజింగ్ సీన్స్ చాలా మంచిగా ఇచ్చారు. బాగా అంటే 1 లో కన్నా 2 లో బాగా గుర్తింపు వచ్చింది. ఇంకా చాలా ఉండే కొంచెం ఎడిటింగ్ లో పోతాయి. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కనిపించిందని చాలా మంది ఏమనుకుంటారు, చాలా చిన్నగా చేశారు. అంటే ఆ చిన్న చేసిన దానికే బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టాలు ఉంటాయి. అంటే పెద్ద మూవీలో అలా చిన్న చిన్న క్యారెక్టర్స్ రావడం చాలా ఇంపార్టెంట్. అది అంటే మీరు చూడొచ్చు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు, అలా డైలాగ్స్ కూడా లేవు. పెద్ద మూవీస్లో చాలా పెద్ద యాక్టర్స్ ఉంటారు, లైక్ పుష్ప 2లోనే ఉన్నారు పెద్ద యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి డైలాగ్స్ కూడా ఉండవు, అలా కనిపిస్తుంటారు బ్యాక్గ్రౌండ్. అంటే పెద్ద మూవీకి ఉన్న వాల్యూ అలా ఉంటుంది నిజంగానే. అండ్ ఇంకోటి నేను ఇప్పుడు వరకు చాలా సినిమాలు చేసిన, ఆ పేర్లు ఎవరు గుర్తుపెట్టుకోలేదు. ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళినా జనాలు రోడ్ల పైన పుష్ప యాక్టర్ పుష్ప సురేష్ అలా పిలిచేస్తున్నారు. అంటే అంత రికగ్నైజ్ వచ్చేసింది, అది చాలా ఈజీగా వెళ్ళిపోతాను అంట పెద్ద మూవీలో, దట్టు బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం అలా. అంటే ఇప్పుడు మీరు పుష్ప గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే సుకుమార్ గారు కానీ అంటే నెక్స్ట్ మూవీస్లో కానీ అలా ఆఫర్ ఇస్తున్నాము అనే నెక్స్ట్ ఇంకేమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? ఇచ్చారు మేడం. ఆయన అంటే యాక్చువల్గా చెప్పింది ఏంటంటే పుష్ప 3 కూడా ఉంది, అందులో కూడా కంటిన్యూటీగా ఉంటుంది, అందులో కంటిన్యూటీగా ఉంటుందని చెప్పారు. అండ్ దాని తర్వాత చిరంజీవి గారు మూవీలో ఇస్తా నీకు అన్నారు, అందులో చాలా మంచి క్యారెక్టర్ ఇస్తా నీకు, ఇది కాదు అసలు నీకు చాలా మంచి క్యారెక్టర్ ఇస్తా, నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుందని అన్నారు. చూడాలి ఇంకా అంత పెద్ద డైరెక్టరే చెప్పారంటే ఇంకా మామూలు విషయం కాదు సార్. సో ఇప్పుడు అంటే ఆ పుష్ప వల్ల మీరు నార్మల్గా వెనక ఉన్న చిన్న చిన్న సినిమాలన్నీ వదిలేసారా? వదిలేసాను దాదాపు. లైఫ్ ఇప్పుడు అది ఒక సీన్ చేశాను మేడం, కంటిన్యూటీ ఉండే, కట్ అయిపోయింది. తర్వాత వేరే ఒక 20 మూవీస్ వరకు పోయాయి 3 yearsలో. 20 అంటే వాళ్ళు ఒకవేళ ఇలా ఏమైనా క్యారెక్టర్స్ కానీ మూవీస్లో అంటే బాండ్ కానీ ఏదో ఒకటి రాసుకుంటారు కదా సార్, మనం వెంటనే చెప్పేస్తే వాళ్ళు ఓకే చేస్తారా? అంటే కొన్ని అగ్రిమెంట్ జరిగినేమో వాళ్ళకి అడ్జస్ట్ చేశాను మేడం. ఒకటి 2 అంటే మధ్యలో గ్యాప్స్ వస్తాయి కదా షెడ్యూల్స్, అప్పుడు వచ్చినప్పుడు ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను భయ్య మనది ఏమన్నా ఉందా అంటే కొన్నిసార్లు కొన్ని సైమల్టేనియస్గా జరిగినాయి, అవి ఫినిష్ చేశాను. అలా లైక్ ప్రసన్న వదనం చేశాను, మన సుహాస్ హీరో, అది హీరోయిన్ ది ఇంట్రడక్షన్ మొత్తం నాతోనే ఉంటుంది సీన్. ప్రసన్న వదనం కానీ ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి. అండ్ ఒక వెబ్ సిరీస్ చేశాను, వికట కవి అని ఒక వెబ్ సిరీస్ చేశాను. అందులో చాలా క్లాష్ వచ్చింది, డైరెక్టర్ పాపం చాలా నాకు పర్లేదు బ్రదర్ అది పెద్ద మూవీ కదా అనేసి అన్నారు. సో అలా కొంచెం వికట కవిలో కూడా నాది మొత్తం అంటే క్యారెక్టర్ కరెక్ట్గా క్యారీ అవ్వలేకపోయింది అనమాట. సో ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారనమాట, చిరంజీవి గారు నువ్వు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నావు, చిరంజీవి గారి మూవీలో నీకు సపరేట్ స్పేస్ మంచి క్యారెక్టర్ ఇస్తాను అన్నారు. అంటే లైక్ ఇప్పుడు కేశవ్కి ఇచ్చారు కదా ఆ టైప్ అన్నారు. చూడాలి అంటే చాలామంది చెప్తుంటారు, లైక్ సందీప్ రెడ్డి వంగతో నేను అర్జున్ రెడ్డి కూడా చేశాను. అర్జున్ రెడ్డిలో సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది, ఆ సీన్లో ఉంటాను, దాని ముందు 2 సీన్లు అది కూడా ఎగిరిపోయింది. సో ఆయన కూడా అన్నారనమాట అప్పట్లో, చాలా బ్రదర్ నువ్వు చాలా బాగా చేస్తున్నావు, మంచి టాలెంటెడ్ ఉంది, మంచి ఇస్తాను. తర్వాత కబీర్ సింగ్ చేశారు హిందీలో, అడిగాను అప్పుడు ఇంకా కుదరదు, అంటే హిందీలో చేశారు అనిమల్, అది ఇప్పుడు స్పిరిట్ చేస్తున్నాడు, మరి ఇస్తారో ఏదో తెలియదు అలా చెప్తుంటారు అనమాట. ఇప్పుడు భలే మంచి రోజు డైరెక్టర్ ఉన్నారు కదా, అతను కూడా నాకు చాలా మంచి కాంప్లిమెంటరీ ఇచ్చారనమాట, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నా ప్రతి సినిమాలో ఉంటావు అన్నారు. కానీ దాని తర్వాత సమంత మనీలో ఇచ్చారు, దాని తర్వాత దేవదాస్ చేశారు, ఇయ్యలేదు. అంటే కొన్నిసార్లు కుదరదు, హీరో అని ఇంకోటి చేశారు, ఇప్పుడు మనమే అని చేశారు. అలా కొన్ని మిస్ మ్యాచ్ కూడా అవుతుంటాయి అనమాట. ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ కి మనము సూటబుల్ అవుతామా లేదని కూడా చూసుకుంటారు. సో ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇన్ని మూవీస్ అంటే
ఈ మూవీతో నా లైఫ్ మారిపోయింది, ఈ మూవీతో నాది మొత్తం ఒక మీసం సురేష్ అనేదే చేంజ్ అయిపోయింది అన్న మూవీస్ ఏది సార్ మీకు? మీసం సురేష్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే పుష్ప 2 తర్వాత చాలా, పుష్ప బిఫోర్ పుష్ప 2 తర్వాత చాలా డిఫరెన్స్ అయితే చాలా ఉంది మేడం. అంటే లైక్ నాకు ఎక్కువ కాల్స్ వస్తున్నాయి అనమాట. ఇంతకుముందు నేను ఎక్కువగా వెళ్ళి కలిసేవాడిని. చాలామంది నాకు కాల్ చేసి ఇలా ఒక క్యారెక్టర్ అనుకుంటున్నాము, నాకు స్టోరీస్ కూడా చెప్తున్నారు, సినిమా మొత్తం మూవీ స్టోరీ మీ క్యారెక్టర్ ఇది బాగా బ్రీఫ్గా చెప్తున్నారు అనమాట, నేరేషన్ ఇచ్చి. అంటే నాకు అనిపించింది అంటే ఇంపాక్ట్ ఏంటి అని చూసుకుంటే పుష్ప 2 దట్ పెద్ద మూవీ. సో పెద్ద మూవీ చేయడం ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అనేది నాకు ఈ వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి తెలుస్తుంది. సో అందులో ఇంకోటి కొన్ని డేట్లు క్లాష్ వస్తున్నాయి ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్స్కి. అవి అయిన తర్వాత చూద్దామని చెప్పాను. ఒకేసారి డేట్స్ వస్తే కూడా అన్నీ ఒకేసారి వస్తే ఏం చేయలేం కదా. మా ఆర్టిస్టులకు పాపం ఏంటంటే అదొక పాపం ఏంటంటే ఉంటే సడన్గా ఒక 3-4 months ఖాళీగా ఉంటాము, అప్పుడు ఏవి రావు. వస్తే ఒకేసారి అందరు ఒకేసారి అంటారు అనమాట. మనం అప్పుడు ఏంటంటే కొందరు ఫీల్ కూడా అవుతారు. లైక్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను అనుకోండి, మేడం మీరు నెక్స్ట్ మూవీ చేస్తున్నారు కొంచెం చూడండి అంటే మీరు ఇంప్రెస్ అయ్యి కరెక్ట్గా నా గురించి రాసుకుంటారు, సీన్స్ రాసుకొని. కానీ మీరు ఎప్పుడు అనేది చెప్పరు, నేను ఖాళీగా ఉన్నా కదా అని చెప్పేసి వేరే మూవీ ఒప్పుకుంటాను, అదే డేట్స్ మీకు కావాలంటారు. అప్పుడు నేను ఏమంటారు కక్కలేను మింగలేను అన్నట్టు అయిపోతుంది. మాది ఏంటంటే మీకోసమే రాసాం కదా, మీరు ఫీల్ అయిపోతారు. చూసావా నేను ఇతని కోసం రాస్తే నాకే డేట్స్ లేవంటున్నారని నెక్స్ట్ టైం ఏం అయిపోతుంది, నెక్స్ట్ టైం ఇవ్వరు. అలా చాలా అంటే నాకే అని కాదు, ఇది ఆ యాక్టర్స్కి అందరికీ శాపం. అంటే అప్కమింగ్ యాక్టర్స్ ఉంటారు కదా మెయిన్, వాళ్ళకి చాలా పెద్ద శాపంగా మారిపోయింది. ఓకే, అంటే అప్పటికప్పుడు వచ్చిన మూవీస్ ఏది ఎంచుకోవాలి ఏంటి అన్నది మనమే లో ఉంటుంది. అంటే ఏది క్యాన్సిల్ చేసుకోవాలి, ఏ మూవీకి వెళ్ళాలి ఏంటి అనేసి. సో ఇప్పుడు చూసుకుంటే మీరు రాజమౌళి వాళ్ళతో ఇంకా ఏ మూవీ స్టార్ట్ చేయలేదా సార్? రాజమౌళి గారితో RRRలో వచ్చింది మేడం, చెయ్యనన్నా నేను. అంటే యాక్చువల్గా అందులో ఓన్లీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అన్నారు. ఆ ఎన్టీఆర్ గారిని కొడుతుంటారు కదా, అప్పుడు అందరు బంచ్ ఉంటారు. అదంటే నేను నాకు ఏంటంటే ఏ సినిమా అయినా పెద్ద మూవీ అయినా డైలాగ్స్ ఉండాలంటాను. డైలాగ్స్ ఉంటేనే చేస్తాను, లేదంటే సపరేట్ చిన్న క్యారెక్టర్ రికగ్నైజింగ్ ఉండాలి. ఇప్పుడు పుష్పాలో క్యాషియర్ అని రికగ్నైజింగ్ పడింది, అది సపరేట్గా వస్తుంది. నా క్యారెక్టర్ సపరేట్గా వచ్చి హీరోతో పాటు ట్రావెల్ అవుతుంది. మీకు అంటూ కూడా ఒకటి ఇచ్చారు, అందరితో పాటు అంటే చేయలేను, వితౌట్ డైలాగ్స్ ఉంటే చేసేదాన్ని. అయితే అప్పుడు అందులో కోటి సార్ అని తెలుసు నాకు, కో డైరెక్టర్ కాదు సార్. లేదు సార్ సారీ అండి ప్లీజ్ అర్థం చేసుకుని సార్. ఏంటంటే లేదబ్బా పెద్ద మూవీ, ఒకవేళ డైరెక్టర్ గారికి మీరు ఇంకా నచ్చితే అప్పుడు స్పాంటేనియస్గా ఇవ్వచ్చు అంటే అప్పుడు తెలియదు. ఒకవేళ ఇవ్వకపోతే చూసే వాళ్ళకి ఏముంటుంది, అరే వీడు ఇలా చేస్తుంది అంటే. చిన్న మూవీస్ వాళ్ళకి చాలామంది ఏం ఇంటెన్షన్లో ఉంటారు తెలుసా మేడం. ఇప్పుడు లైక్ నేను పుష్పాలో చేశా, చిన్న క్యారెక్టరే, కానీ చిన్న మూవీస్ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అదే క్యారెక్టర్ ఇద్దాం అనుకుంటారు. కానీ అంత పెద్ద మూవీ, అంత పెద్ద బడ్జెట్, అంత పెద్ద స్టార్ కాస్టింగ్, అందులో నాకు అవకాశం ఇవ్వడం, నేను ఆ క్యారెక్టర్ చేయడం అనేది ఆలోచించారు వాళ్ళు కూడా. ఏంటంటే ఇప్పుడు మనం చిన్నది చేసామంటే, అంటే అందరు కాదు, కొందరు మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇతనికి ఇట్లా చిన్న క్యారెక్టర్ ఇద్దాంలే, క్యాషియర్ క్యారెక్టర్, ఏదో 2 సీన్లు వస్తాయి వెళ్ళిపోతాడు అలా అనుకుంటాం. మేమేమనుకుంటాం ఇప్పుడు పెద్ద మూవీలో చేసినందుకు చిన్న మూవీలో మంచి ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ వస్తాయి, మాకు కూడా అందులో వస్తే మా పర్ఫార్మెన్స్ అనేది తెలుస్తుంది కదా అని మేము అనుకుంటాం. అలా ఉంటుంది ఇండస్ట్రీలో చాలా. సో అట్లా నేను అందుకని చెప్పేసి చాలా రిజెక్ట్ చేస్తాను. పెద్ద మూవీ ఆచార్యాలో కూడా వచ్చింది నాకు, ఆ బంచ్ ఉంటుంది దొంగలది, అందులో చేయనని చెప్పాను. అలా కొన్ని సినిమాలు చేయను మేడం. అంటే యాక్షన్ నేను ఫస్ట్ పెద్ద మూవీస్ అంటేనే ట్రై చేయను, మీడియం మూవీస్ చిన్న మూవీస్లోనే చేస్తాను. మంచి నేను ఫస్ట్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఓకే, అంటే మీకంటూ కొన్ని లిమిటేషన్స్ లా పెట్టుకున్నారు, అంటే సైలెంట్ ఓన్లీ మీకంటూ ఒక క్యారెక్టర్. స్టార్టింగ్ లో చేశాను మేడం, నాకు తెలియనప్పుడు ఏది పడితే చేసుకుంటే, మనకు తెలిసిన తర్వాత కూడా ఎందుకు చేయడం. ఇప్పుడు మనము దినదిన అభివృద్ధి చెందాలనుకుంటాం, అంటే అప్డేట్ అవ్వకుండా ముందుకెళ్ళాలి, ఎవరైనా ముందుకెళ్ళాలి అనుకుంటారు. అలా మనం బెటర్మెంట్ ఇంకా మంచి క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటూ మంచి సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఇంకా మంచి క్యారెక్టర్స్ వస్తే చేద్దామని ఉంటుంది. అంటే చేసినవి రిపీటెడ్గా చిన్న క్యారెక్టర్స్ అలా ఇస్తుంటే కొంచెం కొన్నిసార్లు అంటే లేదంటే రెమ్యునేషన్ ఎక్కువ చెప్తాం, వాళ్ళే రిజెక్ట్ చేసేస్తారు. అప్పుడు మనము ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఇస్తే చేయడానికి రెడీ, ఎందుకంటే డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేసేస్తారు. సో ఓకే, మీకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పరిచయమైన యాక్టర్స్ ఎవరైనా ఉన్నారా సార్? ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళతో అంటే వాళ్ళు కూడా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారా మూవీస్ కానీ, ఇలా వెళ్ళు అక్కడికి వెళ్ళు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని వాళ్ళు సజెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సజెస్ట్ అంటే ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఏంటంటే కొన్ని సినిమాలు చేస్తుంటారు కదా, రిఫర్ చేస్తుంటారు. సపోజ్ ఒక క్యారెక్టర్ ఉందనుకోండి,
ఈ క్యారెక్టర్కి ఇట్లా ఎవరైనా కావాలంటే ఒక అతను ఇప్పుడు ఎగ్జాంపుల్ భాష అని మా ఫ్రెండ్ ఉంటాడు, అతను ఒక 2-3 మూవీస్కి నన్ను రిఫర్ చేశాడు, నేను కూడా అతన్ని ఒక మూవీకి రిఫర్ చేశాను. అలా వేరే యాక్టర్స్ కూడా ఇప్పుడు సపోజ్ ఇంకా వేరే యాక్టర్స్ చాలామంది ఉన్నారు అలా, వాళ్ళు అలా సజెస్ట్ చేసుకుంటుంటాం మేము. ఈ క్యారెక్టర్ కానీ ఇలా డైరెక్టర్ అడుగుతారు, ఈ క్యారెక్టర్ ఉంది ఒకటి, కొంచెం మంచి యాక్టర్ కావాలి, పెక్యులర్ యాక్టర్ కావాలి, కొంచెం వెల్ నోన్, కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది మనకు అంటారు. అప్పుడు నేను సజెస్ట్ చేస్తాను, లేదు సార్ ఇది మన ఫ్రెండ్ చాలా మంచిగా చేస్తారు చూడండి ఒకసారి అని చెప్పి చెప్తాం. అలా చాలామంది యాక్టర్స్ కోఆర్డినేట్ చేసుకుంటారు. ఓకే, అంటే ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? నా దాదాపు 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అనేది పక్కన పెట్టేస్తే మీసన్ సురేష్ గారి గురించి మాట్లాడాలంటే మీ పర్సనల్ లైఫ్ ఎలా ఉంది? లైక్ మ్యారేజ్ కానీ పిల్లలు కానీ? అంటే నా పర్సనల్ అంటే నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది మేడం, ఒక బాబు, చిన్న బాబు. సో నేను కూడా అసలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా రోజులు అంటే మ్యారేజ్ని అవాయిడ్ చేశా. అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారంటే మ్యారేజ్ అనేది ఆ సబ్జెక్టు పేజ్ అనేది పక్కన పెట్టేస్తారు, అంత తొందరగా వెళ్ళరు. అంటే దానికి ముందు ఏమైందంటే మా బ్రదర్ది మ్యారేజ్ అయిపోయింది. సో నేనేంటంటే ఇప్పుడు కొన్ని రోజుల తర్వాత చేసుకుంటూ కొన్ని రోజులు అలా ఆపుకుంటూ వచ్చా. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనాలో లాక్ అయిపోయా ఇంట్లో, ఇంకా డైలీ కుదరదు అని చెప్పేసి కరోనాలోనే పెళ్లి చేసేసారు, అయిపోయింది, అలా జరిగిపోయింది. అంటే మీది అరేంజ్ మ్యారేజ్ అయితే? అరేంజ్ మ్యారేజ్. అంటే మీరు ప్రాపర్ ఎక్కడ సార్ మీది? ఇక్కడే హైదరాబాద్ మేడం. ఓకే, హైదరాబాద్. అంటే లైక్ వేరే ఊర్లు వెళ్తూ ఉంటారు కదా షూటింగ్స్ కి వాటికి, మరి ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తుంటారు? ఫ్యామిలీ అంటే ఇంకా మా మదర్ వాళ్ళందరూ ఉంటారు మేడం. అంటే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఉండదు కదా మీరు ఇంట్లోని? అంటే ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య అయితే హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ఓకే, ఎప్పుడైనా వెళ్ళినా కూడా ఒక అవుట్డోర్ ఉంటే ఒక 4 days 5 days కంటే ఎక్కువ ఉండదు మేడం. వైజాగ్, గోవా అలా వెళ్తుంటాం. వెళ్ళినా 3 days. అంటే మాది ఏముంటుంది మేడం, 2 సీన్లు 3 సీన్లు ఉంటాయి బయటకు వెళ్తే, అయిపోవని మమ్మల్ని పంపించేస్తాం. డే అంతా అక్కడ ఎక్కువ రోజులు ఉండడానికి అంటే రీసెంట్ అంటే ఒక అరకులో ఒక 10 days ఉన్నాం. లాస్ట్ అంటే 10-15 days కంటే ఎక్కువ ఉండలేము అవుట్డోర్స్లో. ఓకే, అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అనగానే ఒక ఏ క్యారెక్టర్ అయినా కానీ అతను ఒక పర్సన్ అనేది మూవీ ఇండస్ట్రీలో నటిస్తున్నాడంటే తను అంటూ బ్యాక్ వేసుకుంటారు. అంటే ఏంటంటే అమౌంట్ కానీ రెమ్యునరేషన్ కానీ. సో మీరు అలా ఎంత సంపాదించుంటారు? అంటే మీకంటే రౌండ్ ఫిగర్ ఉంటుంది కదా. అంటే ఎంత సంపాదించామంటే పేరు వచ్చేంతవరకు సంపాదించామని చెప్పచ్చు. ఓకే, అంటే ఇక్కడ మెయిన్ ఇండస్ట్రీలో ఏంటంటే మేడం ఫస్ట్ పేరు రావడం, పేరు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన డబ్బు అని అనుకుని ఉంటే నేను MBA అయిపోగానే నాకు జాబ్ వచ్చింది MNC కంపెనీలో జాబ్ చేసుకున్నాను. ఇప్పుడు నాతో చేసిన వాళ్ళకి పర్ మంత్ 2 lakhs 3 lakhs ఉన్నాయి. సో అలా నేను కూడా ఉండిపోయేవాడిని. అలా అన్ని ఇంకా ఇండస్ట్రీ నాకు అలవాటు అయిపోయిన తర్వాత ఇండస్ట్రీలోనే ఉండాలని చెప్పేసి ఇండస్ట్రీలోనే చేసుకుంటూ వచ్చాం. కొన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ ఉంటుంది, రెమ్యునరేషన్ విషయంలో మేము తగ్గుతాము, కొన్నిసార్లు తగ్గం. ఇందాకే చెప్పాను ఎగ్జాంపుల్ మీకు, అలా ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ డిమాండ్ బై సప్లై కూడా ఉంటుంది. ఆ టైంకి మనం ఇప్పుడు సపోజ్ ఖాళీగా ఉన్నాం అనుకోండి, ఏదైనా మంచి క్యారెక్టర్ వస్తే ఖాళీగా ఉన్నాం కొంచెం తక్కువకైనా చేసేస్తాం. బిజీగా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనం డిమాండ్ చేయడానికి ఉంటుంది, లేదండి నేను ఇది చేస్తున్నాను మీకు అంటే కొందరికి ఒకసారి మీరు కంపల్సరీ మీరే కావాలని కూర్చుంటారు, ఒక సీన్ అయినా మీరే కావాలంటారు, అప్పుడు మనం డిమాండ్ చేస్తాం, అలా ఉంటుంది. సార్ ఇప్పుడు మన మూవీస్ విషయంలో చూసుకుంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? అంటే లైక్ మీరు నటించిన తర్వాత మీ క్యారెక్టర్ కానీ మీరు చేసిన మూవీస్ని చూసి? వాళ్ళు అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వద్దనే వాళ్ళండి, అసలు ఎందుకు మనకు సెట్ అవ్వదు, తెలిసి ఇండస్ట్రీ అంటే అక్కడ అంతా పెద్దవాళ్ళకి సెట్ అవుతుంది, మనకి ఇవ్వరు. వాళ్ళు ఏమనుకున్నారు, ఏదో జూనియర్ ఆర్టిస్ట్ గాను ఏదో వెళ్తారేమో అట్లా అనుకున్నారు. లేదు, నేను తర్వాత నన్ను ఎప్పుడైతే థియేటర్లో చూశారు, దృశ్యం మూవీ చూశారు, అదంతా చూసిన తర్వాత కొన్ని టీవీలో వచ్చిన తర్వాత మా అమ్మ వాళ్ళందరూ చూసి పక్కన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మేడం, మీ అబ్బాయి సినిమాలో వస్తున్నాడు అది ఇది అని చెప్పేసరికి అప్పుడు వాళ్ళు కూల్ అయిపోయారు, పర్లేదు బాగానే చేస్తున్నాడు. అక్కడ మనకు అంటే జాబ్ చేస్తూ వచ్చే డబ్బులు ఇక్కడ కూడా వస్తున్నాయి, డబ్బులు కూడా ఇస్తుండు, ఓకేలే మరి అని చెప్పేసి కొన్ని రోజుల తర్వాత మెల్లగా సైలెంట్ అయిపోయారు. స్టార్టింగ్లో కొంచెం వాళ్ళు వద్దొద్దని వాళ్ళు, అలా మెల్లగా సైలెంట్ అయిపోయారు. ఓకే, అంటే ఇప్పుడు దృశ్యం అని చెప్పారు కాబట్టి వెంకటేష్ గారితో ఎలా ఉంది సార్ మీకు? దృశ్యంలో ఫస్ట్ వెంకటేష్ బాబు గారితో నేను ఇంటరాక్ట్ అవ్వడం, వెళ్ళి అలా చూస్తున్నాను, ఎందుకంటే అప్పటి వరకు థియేటర్లో చూసాం కదా మేడం స్టార్ హీరోస్. నేను ఎక్కువగా స్టార్ హీరోస్ మూవీస్ థియేటర్లో చూసేవాడిని, కొత్త మూవీస్ అంటే తెలియని యాక్టర్స్ పోకపోయేవాడిని, స్టార్ హీరో అంటే వెళ్ళిపోయేవాడిని థియేటర్కి. అందులో వెంకటేష్ బాబు అంటే కామెడీ అన్నీ ఉంటాయి, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి వెళ్ళి చూశాను.
అప్పుడు సడన్గా స్ట్రైట్గా చూస్తున్నాను, అలా చూసుకుని నించున్నాను. ఏరా ఫోటో కావాలా అన్నారు. నన్ను చూసి అక్కడిక్కడ చూసా. అవును సార్ అన్న. అప్పట్లో ఇంకా కీప్యాడ్ ఫోన్స్ మేడం, నా దగ్గర ఒకటి శాంసంగ్ ఉండే. అయితే వెళ్ళి తీసుకున్నా, ఫోటో ఇచ్చారు. తీసుకొని అప్పుడు ఆర్కుట్ ఫేస్బుక్, అంటే అప్పుడే స్టార్టింగ్ ఫేస్బుక్ ఆర్కుట్ ఉండే, అందులో పెట్టి మా వాళ్ళందరికీ మెయిల్ చేసి చూపించా. వాళ్ళందరూ షాక్, మా ఫ్రెండ్స్. అరే ఏంట్రా నువ్వు వెంకటేష్ బాబుతో, నిజంగా నా ఫస్ట్ చెప్తే నమ్మలే ఇట్లా నటించానంటే. ఇంకా దాని తర్వాత సినిమా వచ్చినాక అందరు చూశారు, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మళ్ళీ అదే వెంకటేష్ బాబు గారితో మళ్ళీ దృశ్యం 2లో కూడా మూవీ స్టార్ట్ అయ్యే ముందు నేనే చెప్తాను అనమాట, గత కొన్నేళ్ళుగా రాంబాబు గారు అనుమానాస్పద సిచ్యువేషన్లో కనిపిస్తున్నారా అని చెప్పి పోలీసులు మళ్ళీ కేసు రీఓపెన్ చేశారు బాబాయ్ అని చెప్పి అందరికి టీలు ఇచ్చుకుంటూ దృశ్యం 2 ఓపెనింగ్ సీన్ నా పైన ఉంటుంది. అక్కడక్కడ మళ్ళీ సీన్స్ ఉంటాయి దృశ్యం 2లో కూడా. సో చాలా హ్యాపీ అనిపించింది వెంకటేష్ బాబు గారితో చేయడం. ఓకే, డైరెక్టర్తో కానీ వాళ్ళతో కూడా చాలా, అంటే అప్పటికే ఆ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ అక్కడ. ఫస్ట్ 1 చేసిందేమో సుప్రియ మేడం, లేడీ డైరెక్టర్ చేశారు. అండ్ నేను చేయడం కూడా లేడీ డైరెక్టర్తో చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ మూవీ. తర్వాత సెకండ్ చేసినప్పుడు ఒరిజినల్ డైరెక్టర్ చేశారు 2 చేసినప్పుడు, ఆయన కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఆయన నేనే కావాలని కూర్చున్నారంట, యాక్చువల్లీ మారుద్దామన్నారంట. లేదు నాకు అతనే కావాలి, 1లో చేశారు కదా కంటిన్యూషన్కి అని చెప్పి. నాకు అది కూడా కరోనా టైంలో ఫ్లైట్స్ 3-4 టైమ్స్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ వేసేవాళ్ళు. కరోనా టెస్ట్ చేసేవాళ్ళు ఇక్కడ, మళ్ళీ ఫ్లైట్ వేసి మళ్ళీ సీన్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ అదే రోజు నైట్ ఫ్లైట్ ఎక్కించి పంపించేసేవాళ్ళు. మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ షూట్ ఉంటే మళ్ళీ ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ షూట్ చేసుకుని అలా లాస్ట్ ఒక 2 days ఎక్స్ట్రా అక్కడే ఉండిపోయాం అంతే. అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అని కాకుండా మీకు చేయాలనే యాక్టింగ్ అని ఇంట్రెస్ట్ ఉంది అంటే, ఇప్పుడు మనకి టీవీలో సీరియల్స్ కానీ, టీవీ షోస్ లైక్ కామెడీ షోస్ కానీ, నార్మల్ వేరే చాలా షోస్ అనేది మన టీవీలోనే ఉన్నాయి. సో వాటికి ఎప్పుడైనా ట్రై చేశారా? వాటికంటే యాక్చువల్గా నేను యాడ్ ఫిలిమ్స్ కూడా చాలా చేశాను మేడం. ఒక 10-15 యాడ్ ఫిలిం చేశాను. బిగ్ బాస్ యాడ్ చేశాను అనమాట నాగార్జున గారితో. ఆ యాడ్ చేసినప్పుడు ఏమైందంటే అందరు నేను బిగ్ బాస్లోకి వెళ్తున్నాను అనుకున్నారు. అప్పుడు వెళ్ళలేదు, అయిపోయింది. అలా యాడ్ చేశాను. రీసెంట్గా పుష్ప 2 మూవీ చేసిన తర్వాత హైపరాది ఉన్నాడు కదా, సంక్రాంతికి వస్తున్నామని చెప్పి ఒక ప్రోగ్రామ్ జరిగింది జనరల్. సో దాంట్లో అతను మన అల్లు అర్జున్ గారి లాగా యాక్ట్ చేసి పక్కన క్యారెక్టర్స్ ఉంటాయి కదా, నన్ను అండ్ గగన్ విహారీ అని చెప్పి లాస్ట్లో కత్తితో కోసుకొని చనిపోతారు పుష్ప, అతన్ని ఇంకో అబ్బాయిని పిలిచారు, ముగ్గురిని. కేశవ్ని కూడా పిలిచారంట, ఆయన లేకపోతే మా ముగ్గురిని పిలిచారు. మా ముగ్గురిని అందులో క్యారెక్టర్ కేశవ్ లాగా, ఇంకో క్యారెక్టర్ అలా, అతని క్యారెక్టర్ అతను. కొందరు జబర్దస్త్లో ఉన్న వాళ్ళని, నరేష్ వాళ్ళని తీసుకొని చేశాడు స్కిట్. ఆ స్కిట్లో చేశాను. ఆ స్కిట్ చేశాక చాలా మంది నేను జబర్దస్త్ చేశాను అనుకుంటారు, చాలా మంది అనుకుంటారు నన్ను మీరు జబర్దస్త్ యాక్టర్ కదా అనుకుంటారు, కానీ యాక్చువల్ నేను చేయలేదు. ఆ స్కిట్ ఒకటి దాదాపు అది బాగానే చూశారు. అది ఒక 3-4 millions ఏమో చూశాను, 3 millions ఏమో చూశాను. ఓకే, ఒకవేళ ఇలాంటి బిగ్ బాస్ అలాంటి కానీ ఇలాంటి క్యారెక్టర్ని గుర్తుపట్టి బిగ్ బాస్ అలాంటి దాంట్లోకి షోకి రమ్మంటే వెళ్తారా? వెళ్తాను మేడం. అంటే యాక్చువల్గా బిగ్ బాస్ది ఆ 4కి బిఫోరే నాకు వచ్చింది ఆఫర్. అప్పుడు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు నాకు డేట్లు క్లాష్, బిగ్ బాస్ సీజన్ 4 అప్పుడు వచ్చినప్పుడు నాకు వెళ్ళడానికి కుదరలేదు. కుదరకపోతే యాడ్ చేయమని చెప్పేసి ఆ డైరెక్టర్స్ వాళ్ళని సజెషన్ చేయించి ప్రోమో యాడ్ చేయించారు నాగార్జున గారితో. లేకపోతే అప్పుడు కంటిన్యూస్ గా డేట్స్ ఉండే మేడం. అది దాదాపు మనం వెళ్ళామంటే అంటే ఎప్పుడు వస్తామో తెలియదు లోపలికి వెళ్తే. సో అందులో ఉండాలి, వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ ఫాలో అవ్వాలి. నేను అప్పుడు సో డేట్స్ లేవండి అని చెప్పాను. అంటే ఒకవేళ ఇంకా సీజన్స్ ఉన్నాయి కాబట్టి పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను మేడం. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మూవీ ఇండస్ట్రీ అనగానే అదొక పెద్ద పేరు, దానికి ఒక పెద్ద బ్రాండ్. కానీ దాంట్లోకి ఎంటర్ అవ్వాలి అని అంటే చాలామందికి, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నా రాలేకపోతూ ఉంటారు. కొంతమంది వచ్చి ఇట్లా ఫేక్ ఆడిషన్స్కి వాటికి ఇదైపోతూ ఉంటారు. సో వీళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు సార్? ఇక్కడ ఒకటి ఏంటంటే సజెషన్స్ ఇస్తే ఎవరు తీసుకోరు మేడం. కానీ ఏంటంటే నాకు తెలిసింది చెప్తాను. నన్ను ఎందుకంటే చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లలో, ఫేస్బుక్లలో మెసేజ్ చేస్తుంటారు. మెసేజ్ చేసి భయ్యా ప్లీజ్ భయ్యా చెప్పండి ఏదైనా క్యారెక్టర్. నేను చెప్పేవాడిని కాదు, ఇచ్చేవాడిని కాదు, నేను డైరెక్టర్ని కాదు అసలు. అందులో నేను పెద్ద అంటే లైక్ పెద్ద స్టార్ హీరోని కూడా కాదు, లేదంటే ఎవరు నన్ను సజెస్ట్ చేద్దామంటే. సో నేను చెప్తాను లేదు భయ్య, అలా ప్రతి ఒక్కరు చెప్పుకుంటే వెళ్ళాలంటే కుదరదు. చాలా మెసేజ్లు చేస్తుంటారు, లేదన్నా మేము వచ్చి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, చేయడంలో తప్పు లేదు. కానీ వస్తుందా రాదా అనేది అది మన చేతుల్లో అయితే లేదు. ఇక్కడ ఎవరికి ఏం టాలెంట్ ఉందో ఎవరు తెలియదు. ట్రైయింగ్ అయితే చేసుకోవచ్చు.
అండ్ ఎవరు అదృష్టం ఎలా ఉందో కూడా తెలియదు. సో సజెషన్ మోసపోవద్దు. ఇక్కడ మోసం చేసే వాళ్ళు రెడీగా ఉంటారు. వాళ్ళ చేతుల్లో ఎక్కువగా లేడీస్ ఎక్కువ మోసపోతుంటారు. లేడీస్ కానీ జెంట్స్ కూడా డబ్బుల రూపంలో వెళ్ళి నీకు డబ్బులు నీకు క్యారెక్టర్ ఇప్పిస్తా అది ఇది అని చెప్పి ఎక్కువ మోసం చేయడానికి రెడీగా ఉంటారు. వాళ్ళ చేతుల్లో పడి మోసపోకండి అని మాత్రం చెప్తుంటారు. జెన్యున్గా ట్రై చేయండి. ఇట్లా ఆడిషన్స్ ఉంటాయి, అవి వస్తాయి. కానీ అప్పటి వరకు సర్వే అవ్వడానికి మాత్రం వేరే చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో బతకాలంటే డబ్బు ఉండాలి, డబ్బు లేకపోతే కష్టము. సో ఆ సర్వే అది కూడా చూసుకోండి అని చెప్పి సజెషన్స్ ఇస్తుంటాను. వాళ్ళు తీసుకుంటే అంటే మనం చెప్పిన దానిలో ఎవరు వినరు మేడం, వాళ్ళ ఇష్టం. ఇంకా అలా చెప్పినా కూడా చాలా మంది వచ్చి ట్రై చేసుకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే మధ్యతరగతి బీద వాళ్ళకి చాలా ప్రాబ్లం. ఇప్పుడు నీకు డబ్బు ఉన్న వాళ్ళు, నేను అదే అంటే డబ్బు ఉందనుకో హ్యాపీగా వచ్చి ట్రై చేసుకోను. ఏంటంటే నీకు ఒక రూమ్ తీసుకున్నా, ఫుడ్ ఉందా, వెళ్ళి కలుస్తుంటుంటే నీకు ఎప్పుడు వస్తుందో తెలియదు. అంటే నీకు ఉండడానికి సర్వే అవ్వడానికి సూపర్గా ఉందంటే చేసుకోవచ్చు అని చెప్తా. అలా లేకుండా ఇప్పుడు నువ్వు ఫ్యామిలీని పోషించుకోవాలి ఊర్లో, లేదంటే నీ ఫ్యామిలీని మొత్తం నువ్వే చూసుకోవాలి. ఇక్కడికి వచ్చేసి నువ్వు ఇక్కడ సినిమాలను కష్టపడుతుంటే డబ్బులు రావు, అక్కడ ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుంటుంది. అలాంటి వాళ్ళకు నేను అనేది ఏంటంటే ఏదైనా సర్వే అవ్వుకుంటూ నువ్వు ఫ్యామిలీని చూసుకుని ట్రై చేసుకో. ఎందుకంటే ట్రై చేయొద్దని చెప్పాం, ఎందుకంటే వాళ్ళ ఆశ ఉంటుంది అక్కడ నేను కూడా కనిపించాలని. ఇప్పుడు ఇంకోటి ఏమైందంటే మేడం, ఓటీటీస్ వచ్చాయి. ఓటీటీస్ ఇవన్నీ రావడం వల్ల అవకాశాలు చాలా ఈజీ అయిపోయాయి. చాలామందికి వస్తున్నాయి అవకాశాలు, చేస్తున్నారు. సో అందులో మంచి అంటే ఎదగాలనుకుంటే మంచి క్యారెక్టర్ చూస్ చేసుకోండి. ఇక్కడ చాలామంది మోసం చేస్తుంటారు, కోఆర్డినేటర్స్ ఉంటారు, ఏజెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఏంది, వాళ్ళ జనాలు రావాలి, వాళ్ళ మీద కమిషన్ కొట్టేయాలి. ఇప్పుడు సపోజ్ మీరు ఉన్నారు మేడం, మీకు బాగా ఇష్టం ఉంటుంది యాక్టింగ్ అంటే, నేను ఏదైనా ఉంటే చెప్పండి అంటారు. మిమ్మల్ని తీసుకెళ్ళి ఏదో బ్యాక్గ్రౌండ్లో పెడతారు. మీరేంటి సినిమా కొత్త తెలియదు కదా, డైలాగ్స్ ఉంటే ఏముండే, మీరు అలా కనిపిస్తారు. మీ మీద డబ్బు ఒక 3000 వస్తుంది, అతను తీసేసుకుంటాడు. అది మీకు అసలు డబ్బులు కూడా అవసరం లేదు. కానీ అక్కడ ఏమవుతుంది, మీకు డబ్బు రాదు, మీరు చేసిన దానికి ఏం లాభం ఉండదు, వాల్యూ ఉండదు. క్యారెక్టర్, అందుకే క్యారెక్టర్ ఉంటే మీరు ఏంటంటే డైలాగ్ చెప్తే, సీన్ ఉంటే, క్యారెక్టర్ రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా చూస్తే అరే భలే చేస్తారని వేరే వాళ్ళు ఇవ్వడానికి. నువ్వు బ్యాక్గ్రౌండ్లో చేస్తే ఎవరు ఇవ్వరు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో నించబెట్టి మోసం చేయడానికే, అంటే ఎవరైతే యాక్టర్గా చేద్దామని వస్తారు, మామూలు డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి నడుస్తుంది. డబ్బుల కోసం చేసుకునే వాళ్ళు పర్లేదు, వాళ్ళు చేసుకోవచ్చు. అది నేను చెప్పేది అనమాట. సార్ పుష్ప తర్వాత మీరు నటించిన సినిమాలు ఏంటి సార్? ఈ 3-4 months పుష్ప రిలీజ్ అయిన తర్వాత పుష్ప 2 మీరు చేసిన రీసెంట్ మూవీస్ ఏంటి? రీసెంట్ దండోరా అని ఒకటి జరుగుతుంది మేడం, అది దావత్ అని ఒకటి జరుగుతుంది, బ్రహ్మాండ అని ఒకటి రిలీజ్ ఉంది, ఇంకోటి మూవీ నేమ్ పెట్టలేదు, అదొకటి జరుగుతుంది. అంటే ఒక 4-5 వరకు అంటే రిలీజ్ అయినావు సార్? రిలీజ్ అయినాయి. రాచరికం అని చెప్పేసి రిలీజ్ అయింది మేడం. అండ్ హత్య అని చెప్పేసి ఇప్పుడు అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది, ప్రైమ్లో. అండ్ అందులోనే విధి కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ర్యాపిడ్ యాక్షన్ మిషన్ అని చెప్పేసి రామ్ అని చెప్పి అది కూడా అందులోనే అమెజాన్లో స్ట్రీమ్ అవుతుంది. అవి రిలీజ్ అయ్యాయి. అండ్ భవానీ వార్డ్ అని చెప్పి రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయింది, నెక్స్ట్ ఇప్పుడు ఓటీటీకి వస్తుంది, అది ఒకటి ఉంది. రాచరికం అనేది కూడా థియేటర్లో రిలీజ్ అయింది మేడం. అందులో మన వరుణ్ సందేశ్ అండ్ చాలా మంది పెద్ద పెద్ద కాస్టింగ్ ఉన్నారు. అది కూడా రిలీజ్కి ఓటీటీకి దగ్గరలో ఉంది. థియేటర్లో అయితే రిలీజ్ అయింది రీసెంట్గా. అవునవును. సో అంటే మూవీస్ ఒక హీరో క్యారెక్టర్ ఉందంటే ఒక మూవీకే పరిమితం, కానీ మీలాగా క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా మూవీస్లో చేయొచ్చు అని మీరు ఒక ఎగ్జాంపుల్ నిజం చెప్పాలంటే. సో ఆ ఫీల్డ్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ ఫీల్ అంటే అది గాడ్ గిఫ్టే అంటే ఒక్కటేసారి ఇన్ని మూవీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు నాకు ఎంత చెప్తున్నారో ఈ మూవీ ఉంది అంటే ఒకటే నెలలో కావచ్చు, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో మనకు సంబంధం లేదు, కానీ చెప్పుకోవడానికి ఒక నా చేతిలో 5-6 సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సో ఆ ఫీల్ మీరు ఎలా తీసుకుంటున్నారు? అదే గాడ్ గిఫ్ట్ అనుకుంటాను మేడం. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేయలేరు, అంటే స్టార్ హీరోలు అంటున్నాను ఎగ్జాంపుల్. చిరంజీవి మహేష్ బాబు కలిసి చేయాలంటే చేయలేరు, వాళ్ళు సోలోగా చేసుకుంటుంటారు హీరోలు కాబట్టి. మేము క్యారెక్టర్ ఆర్టిస్ట్ కాబట్టి మహేష్ బాబుతో చేయొచ్చు, చిరంజీవి గారితో చేయొచ్చు, ప్రభాస్తో చేయొచ్చు, పవన్ కళ్యాణ్. అంటే మీరు అన్నారు కదా ఇన్ని చేస్తున్నారని, అంటే అంటున్నాను అనమాట. హీరో అనేది సుప్రీం మేడం. ఇంకా హీరో అయ్యారంటే అసలు దానికి అంటే దేని వాల్యూ దానికే ఉంటుంది మేడం. ఇప్పుడు సినిమాకే, టీవీకి, సోషల్ మీడియాకే ఉంటుంది. అంటే దేని రేంజ్ దానికే ఉంటుంది మేడం. అలా. ఓకే సార్, మీ నెక్స్ట్ మూవీస్ అండ్ బాగా ఆడాలి, ఇంకా మీరు ఇలా చెప్పుకోవడానికి లైన్గా మూవీస్ వస్తూనే ఉండాలి. ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.